హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్న గ్రామర్ టాపిక్ అయిన కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు నేను ఒకటి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే న్యూ సిలబస్కు సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి నేను తయారు చేసిన మెటీరియల్ మీకు అందుబాటులో ఉంది. ఇందులో సింగిల్ ఆన్సర్స్ అంటే ప్రోజ్లో కానీ, పోయట్రీలో కానీ, షార్ట్ స్టోరీలో కానీ, సో అన్ని క్వశ్చన్స్కి, అన్ని అనోటేషన్కి సింగిల్ ఆన్సర్ ఉండడం జరిగింది. సో మీకు ఎగ్జామినేషన్కి తక్కువ టైం ఉంది కాబట్టి సో ఈ మెటీరియల్ మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో ఈ మెటీరియల్ చాలా తక్కువ కాపీస్ మన దగ్గర ఉన్నాయి, అన్నీ మన సేల్ కావడం జరిగింది. సో ఒకవేళ మీకు నేను తయారు చేసిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయిన 7989277388కి మీరు కాల్ అయినా చేయవచ్చు, మెసేజ్ అయినా చేయవచ్చు. సో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైనా నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ అయినా చేయవచ్చు. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ ఏప్రిల్ 2022 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలా అడుగుతారు, ఏవేవి ఇంపార్టెంట్ అనేది సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మరి ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్, మీకు ఎగ్జామినేషన్లో 6 సెంటెన్సెస్ ఇస్తారు. సో 6 సెంటెన్స్లలో 4 సెంటెన్స్లకి కరెక్ట్ ఆన్సర్ రాయమంటారు. సో ఆ 4 సెంటెన్సులు రాస్తే మీకు ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున సో 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో ఈ బిట్కి 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో నేను ఎగ్జామినేషన్ పేపర్లో ఎలా ఇస్తారో కూడా నేను చెప్తాను, అండ్ ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్ కూడా చెప్తాను. సో ఫస్ట్ వన్ చూద్దాం. షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. సో ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ పేపర్లో కూడా ఈ విధంగానే ఇస్తారు, డిస్ప్లేలో చూపెట్టిన విధంగా మీకు సెంటెన్స్ ఇస్తారు. సెంటెన్స్లో ఎక్కడైతే మిస్టేక్ ఉంటుందో అక్కడ అండర్లైన్ చేసి ఉంది. సో మరి ఫస్ట్ సెంటెన్స్లో ఎక్కడ అండర్లైన్ చేసి ఉంది అంటే కజిన్ సిస్టర్. సో ఇక్కడ తప్పు ఉంది. సో ఆ వాక్యాన్ని పూర్తిగా తిరిగి రాయాలి, కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో రాయాలి. అంటే ఎలా రాయాలో చూడండి, కింద మీకు ఇచ్చాను ఆన్సర్స్. షీ ఈజ్ మై కజిన్. సో ఈ విధంగా రాయాలి, షీ ఈజ్ మై కజిన్ అనేది రాయాలి. సో మీ ఆన్సర్ షీట్లో పూర్తి వాక్యాన్ని కరెక్ట్ చేస్తూ అండర్లైన్ చేసిన పార్ట్లో తప్పు ఉంటుంది, ఆ తప్పుని సవరిస్తూ సో పూర్తి వాక్యాన్ని మీ ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్లో రాయాలి. సో డిస్ప్లేలో చూపెట్టిన విధంగా, ఆన్సర్లో చూపెట్టిన విధంగా షీ ఈజ్ మై కజిన్, సో ఈ విధంగా రాయాలి. సో మిగతా సెంటెన్సెస్ కూడా సేమ్ ఇలాగనే ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. సో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సెంటెన్స్లో అండర్లైన్ చేసిన పార్ట్లోనే మీకు తప్పు ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని తిరిగి రాయాల్సి ఉంటుంది. రైట్, సెకండ్ ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ చూద్దాం. కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. సో ఇక్కడ అండర్లైన్ చేసింది ఎక్కడ ఉందంటే సరౌండింగ్, ఇక్కడ మాత్రమే తప్పు ఉంది, మిగతా సెంటెన్స్ అంతా కరెక్టే. సో దీని ఆన్సర్ వచ్చేసి చూడండి, కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్. సో ఈ విధంగా ఇక్కడ ఎస్ యాడ్ అయింది, అది చూడాలి. సో ఫస్ట్ సెంటెన్స్లో కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అనేది ఉండదు, ఓన్లీ కజిన్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద ఫస్ట్ ఇన్నింగ్ ఈజ్ ఓవర్. ఇన్నింగ్ అనే దాని కింద అండర్లైన్ చేసింది, అంటే ఇన్నింగ్ అనేది తప్పు అనమాట. సో ఇన్నింగ్ అనేది ఉండదు, ఇన్నింగ్స్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఈజ్ ఓవర్. సో అది పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు కూడా ఎగ్జామినేషన్లో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం ఒకసారి. ఎకనామిక్స్ ఆర్ యాన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో ఇక్కడ ఏది అండర్లైన్ చేసింది, ఆర్ అనేది అండర్లైన్ చేసింది. సో ఇక్కడ ఆర్ ఎందుకు రాకూడదు, అది తప్పు. ఎందుకంటే ఎకనామిక్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్, సో వర్బ్ ప్లూరల్ యూజ్ చేయకూడదు. సో కాబట్టి ఆర్ అనే ప్లేస్లో ఈజ్ వస్తుంది. సో ఆన్సర్ చూద్దాం. ఎకనామిక్స్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో నెక్స్ట్, మీసెల్స్ ఆర్ అ డేంజరస్ డిసీజ్. సో ఇక్కడ ఆర్ కింద అండర్లైన్ చేసింది. సో ఇది కూడా ప్లూరల్ వర్బ్ యూజ్ చేశారు. సో కానీ ఇక్కడ సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. మీసెల్స్ అనేది ఒక
డిసీజ్ అనమాట, రోగం అనమాట. సో అది డేంజరస్ రోగం. సో కాబట్టి ఆన్సర్ చూడండి, మేస్లీస్ ఈజ్ ఎ డేంజరస్ డిసీజ్. సో ఈ విధంగా మనం ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ చూడండి, ద సినరీస్ ఆఫ్ డార్జిలింగ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఈ సిక్స్త్ సెంటెన్స్లో దేని కింద అండర్లైన్ చేసి ఉంది అంటే సినరీస్ కానివ్వండి అండ్ ఆర్. సో కాబట్టి సో సినరీస్ అనేది ఉండదు, సో సినరీ మాత్రమే సో మనం సింగులర్ సెన్స్లో వాడాలి. సో సింగులర్ సెన్స్ కాబట్టి వర్బ్ కూడా సింగులర్లోనే ఉండాలి. కాబట్టి దాని ఆన్సర్ ఏంటో చూద్దాం. ద సినరీ ఆఫ్ డార్జిలింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. సినరీస్ బదులు సినరీ వచ్చింది, ఇక్కడ ఆర్ బదులు ఏమొచ్చింది, ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇందులో వై మిస్ అయింది, విఈఆర్వై అంతే, రైట్. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. సెవెంత్ వన్ చూద్దాం. సివి రామన్స్ నాలెడ్జెస్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ అబ్నార్మల్. సో ఇక్కడ ఏది అండర్లైన్ చేస్తుంది, నాలెడ్జెస్ అండ్ ఆర్ అనేది అండర్లైన్ చేస్తుంది, ఏఆర్ఈఆర్ అనేది అండర్లైన్ చేస్తుంది. సో నాలెడ్జెస్ ఉండదు, నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, అది సింగులర్లో మాత్రమే యూజ్ చేయాలి. సో కాబట్టి ఆర్ బదులు ఏమొస్తుంది, ఇక్కడ ఈజ్ వస్తుంది. అక్కడేమో నాలెడ్జెస్ ఉండదు, నాలెడ్జ్, ఇక్కడ ఆర్ బదులు ఈజ్ వస్తుంది. సో అదే ఆన్సర్ ఉంటుంది చూడండి. సివి రామన్ సివి రామన్స్, ఇక్కడ రామన్స్ కొంచెం తప్పుపడింది స్పెల్లింగ్. సివి రామన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ అబ్నార్మల్. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేస్తే, వన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ టీచర్. సో ఎక్కడ అండర్లైన్ చేస్తుంది, హిజ్ అనే దగ్గర అండర్లైన్ చేస్తుంది. సో హిజ్ బదులు వన్స్ అనేది వస్తుంది. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నైన్త్ వన్ చూద్దాం. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ యాన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. సో వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఐదర్ ఆఫ్, వీటితోనే స్టార్ట్ అయ్యే వర్డ్స్కి నౌన్స్ మాత్రం ప్లూరల్లో ఉంటుంది, కానీ వర్బ్ మాత్రం సింగులర్లో ఉండాలి. సో ఆర్ బదులు ఏమొస్తుంది, ఈజ్. సో వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఈజ్ యాన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ చూద్దాం. ఈచ్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఎ గిఫ్ట్. సో ఇక్కడ దేని కింద అండర్లైన్ చేసింది, వర్ కింద అండర్లైన్ చేసింది. సో వర్ బదులు ఇక్కడ ఏమొస్తుంది అంటే వాజ్ వస్తుంది. ఆన్సర్ చూడండి, ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ గివెన్ ఎ గిఫ్ట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11వది ఒకసారి చూద్దాం. ద టూ ప్లేయర్స్ బ్లేమ్డ్ వన్ అనదర్ ఫర్ దేర్ డిఫీట్. సో ఇక్కడ వన్ అనదర్ అనే కాడ అండర్లైన్ చేసింది. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇద్దరు కాబట్టి ఈచ్ అదర్ అనేది యూజ్ చేయాలి. సో ఆన్సర్ చూడండి ఒకసారి. ద టూ ప్లేయర్స్ బ్లేమ్డ్ ఈచ్ అదర్ ఫర్ దేర్ డిఫీట్. వన్ అనదర్ ప్లేస్లో ఏమొస్తుంది, ఈచ్ అదర్, ఇద్దరు కాబట్టి. నెక్స్ట్ చూద్దాం. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది, నేను చెప్తాను. ఆల్ ఇండియన్స్ మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఆల్ ఇండియన్స్ అన్నారు కాబట్టి వన్ అనదర్ అనేది రాయాలి, ఈచ్ అదర్ అనేది రాకూడదు. సో కాబట్టి ఆన్సర్ చూడండి, ఆల్ ఇండియన్స్ మస్ట్ రెస్పెక్ట్ వన్ అనదర్, నాట్ ఈచ్ అదర్, వన్ అనదర్. సో ఈ విధంగా రాయాలి. సో ఎక్కువ మంది కాబట్టి వన్ అనదర్ అనాలి. ఇక్కడ చూడండి, ద టూ ప్లేయర్స్ బ్లేమ్డ్ వన్ అనదర్ అన్నప్పుడు ఇద్దరే కాబట్టి టూ ప్లేయర్స్ అంటున్నాడు కాబట్టి ఈచ్ అదర్ అనాలి. సో ఇక్కడ ఆల్ ఇండియన్స్ అన్నాడు కాబట్టి వన్ అనదర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 13th చూద్దాం. హీ అండ్ మీ ఆర్ బ్రదర్స్. హీ అండ్ మీ ఉండదు, సో మీ కింద అండర్లైన్ చేసి ఉంటుంది. హీ అండ్ ఐ ఆర్ బ్రదర్స్. మీ ప్లేస్లో ఏమొస్తుంది, ఐ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 14th వచ్చేసి హిజ్ బోత్ సన్స్ ఆర్ లాయర్స్. సో హిజ్ బోత్ అనే కాడ అండర్లైన్ చేసింది. సో హిజ్ బోత్ కాదు, బోత్ హిజ్ సన్స్ ఆర్ లాయర్స్. ఈ విధంగా మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 15th చూద్దాం. దేర్ ఆర్ నో లెస్ దాన్ 10,000 బుక్స్ ఇన్ ద లైబ్రరీ. సో ఎక్కడ అండర్లైన్ చేస్తుందంటే లెస్, నో తర్వాత లెస్ రాకూడదు. మరి ఏం రావాలి అంటే దేర్ ఆర్ నో ఫ్యూయర్ దాన్ 10,000 బుక్స్ ఇన్ ద లైబ్రరీ. సో నో తర్వాత లెస్ రాకూడదు, ఫ్యూయర్, FEWER, ఫ్యూయర్ రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th వన్ చూద్దాం. గాంధీ ఈజ్ మోర్ ట్రూత్ఫుల్ దాన్ ఎనీ పొలిటికల్ లీడర్. సో ఎక్కడ అండర్లైన్ చేస్తుంది ఈ సెంటెన్స్లో అంటే ఎనీ పొలిటికల్ లీడర్ అనేది అండర్లైన్ చేసింది. సో ఎనీ తర్వాత అదర్ అనేది వస్తుంది. సో అదే ఆన్సర్లో ఉంటుంది చూడండి. గాంధీ ఈజ్ మోర్ ట్రూత్ఫుల్ దాన్ ఎనీ అదర్ పొలిటికల్ లీడర్. ఎనీ తర్వాత ఏమొచ్చింది, అదర్ అనేది వచ్చింది. సో మిగతా సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది, ఎనీ అదర్ పొలిటికల్ లీడర్. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 17th చూద్దాం.
రఘు ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. సో ఎల్డర్ అనే దాని కింద అండర్లైన్ చేసింది, అది తప్పు కాబట్టి సో రఘు ఈజ్ మై ఓల్డర్ బ్రదర్. ఎల్డర్ బ్రదర్ కాదు, ఓల్డర్ బ్రదర్ అని అనాల్సి ఉంటుంది. నెక్స్ట్ సుమా ఈజ్ యాన్ పాపులర్ యాంకర్. సో యాన్ కింద అండర్లైన్ చేసింది, యాన్ కాదు అక్కడ ఏ వస్తుంది. సుమా ఈజ్ ఏ పాపులర్ యాంకర్. సో నెక్స్ట్ 19th చూద్దాం. సన్ రైజెస్ ఇన్ ఈస్ట్. సో సన్ కింద అండర్లైన్ చేసింది, ఈస్ట్ కింద అండర్లైన్ చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో డైరెక్షన్స్ పేర్ల ముందు దా ఉంటుంది, యూనివర్సల్ థింగ్స్ పేర్ల ముందు కూడా దా ఉంటుంది. యూనివర్సల్ థింగ్ ఏంటి? సన్. సో కాబట్టి దాని ముందు ద సన్ అన్నాం. సో డైరెక్షన్స్ అంటే దిక్కులు, దిక్కుల పేర్ల ముందు కూడా దా ఉంటుంది. సో కాబట్టి ద ఈస్ట్ అన్నాం. సో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆనియన్స్ కాస్ట్ ₹40 కిలోగ్రామ్. సో ఇక్కడ 40 కిలోగ్రామ్ అనే దానికి అండర్లైన్ చేస్తుంది. సో ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డలు మీకు అందరికీ తెలుసుగా, కిలోకి 1 కిలోకి ₹40. సో 1 కిలో అనేది రావాలి కాబట్టి ఆనియన్స్ కాస్ట్ ₹40 ఏ కిలోగ్రామ్. 40 తర్వాత ఏ ఉంటుంది, ఏ కిలోగ్రామ్ అంటే ఉల్లిగడ్డలు ₹40కి 1 కిలో అని అర్థం అనమాట. నెక్స్ట్ 21 చూద్దాం ఒకసారి. హిమాలయాస్ ఫార్మ్ ద నార్థన్ బౌండరీ ఆఫ్ ఇండియా. సో హిమాలయాస్ అనే దాని కింద అండర్లైన్ చేసింది. సో హిమాలయాస్ అనేది మౌంటైన్ రేంజెస్. సో మౌంటైన్ రేంజెస్ పేర్ల ముందు దా యూజ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ ద హిమాలయాస్ ఫార్మ్ ద నార్థన్ బౌండరీ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 22 చూద్దాం. దే ఆర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఆర్ స్టేయింగ్ అనే దాని కింద అండర్లైన్ చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ ఫర్ మెనీ ఇయర్స్. దే హ్యావ్ బీన్ స్టేయింగ్. సో ఇదేంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, కానీ అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చారు. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇచ్చారు కాబట్టి అది మనం చేంజ్ చేస్తూ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మార్చడం జరిగింది. రైట్. నెక్స్ట్ 23వ ఒకసారి చూద్దాం. హీఈస్ ఇంట్రెస్టింగ్ టు డూ ఎ జాబ్. సో టు డూ అనే దాని కింద అండర్లైన్ చేశారు, టు డూ అనేది లేదు, డూయింగ్ అనేది వస్తుంది. సో ఒకటి ఆన్సర్ ఈజ్ హీ ఈజ్ ఇంట్రెస్టింగ్ డూయింగ్ ఎ జాబ్. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ 24 చూద్దాం. హీ ఈజ్ హ్యావింగ్ మెనీ ఇంపోర్టెడ్ క్లోత్స్. సో హీజ్ హ్యావింగ్ అనేది మనకి అండర్లైన్ చేసింది. ఈజ్ హ్యావింగ్ అనేది లేదు మనకి ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్లో. ఇక్కడ హ్యాజ్ మాత్రమే వస్తుంది, సింగులర్ కాబట్టి ఈజ్ అనేది. సో హీ అనేది సింగులర్ కాబట్టి హ్యాజ్ మాత్రమే వస్తుంది. హీ హ్యాజ్ మెనీ ఇంపోర్టెడ్ క్లోత్స్. సో ఈ విధంగా ఆన్సర్ ఉంటుంది డిస్ప్లేలో చూపెట్టిన విధంగా. నెక్స్ట్ 25వ చూద్దాం. హీ ఈజ్ విజిటింగ్ ద లైబ్రరీ డైలీ. సో ఈజ్ విజిటింగ్ అనేది ఇక అండర్లైన్ చేసింది. సో ఇది యాక్చువల్గా అబిచువల్ యాక్షన్. అబిచువల్ యాక్షన్స్ అన్నీ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి, అప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ కావడం జరుగుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ హీ విజిట్స్ ద లైబ్రరీ డైలీ. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 26వ చూద్దాం. హీ వాక్స్ వెరీ ఫాస్ట్లీ. ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్, ఇక్కడ అడ్వర్బ్ బదులు అడ్జెక్టివ్ యూజ్ చేయాలి. సో ద ఆన్సర్ ఈజ్ హీ వాక్స్ వెరీ, ఈడ కూడా వై మిస్ అయింది స్పెల్లింగ్లో, ఫాస్ట్. హీ వాక్స్ వెరీ ఫాస్ట్. ఫాస్ట్లీ కాదు, ఫాస్ట్. నెక్స్ట్ చూద్దాం. దే డోంట్ డూ ఎనీథింగ్ కేర్ఫుల్. సో కేర్ఫుల్ అనేది అడ్జెక్టివ్. సో ఈడ అడ్జెక్టివ్ ఉండకూడదు, అడ్వర్బ్ ఉండాలి. సో ద ఆన్సర్ ఈజ్ దే డోంట్ డూ ఎనీథింగ్ కేర్ఫుల్లీ. సో ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 28వ చూద్దాం. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ద 4 బ్రదర్స్. ఇక్కడ బిట్వీన్ అనేది అండర్లైన్ చేసింది. సో ఇక్కడ నలుగురి బ్రదర్స్ మధ్యలో, నలుగురి అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు జరిగాయి. సో నలుగురు అంటే బిట్వీన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇద్దరి మధ్యలో కనుక డివైడ్ చేస్తే అప్పుడు బిట్వీన్ అంటాం. సో ఇద్దరి కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, అమాంగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్లో కూడా అదే ఉంటుంది చూడండి. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద 4 బ్రదర్స్. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ 29వ చూద్దాం. ఇది ఎక్కువసార్లు అడిగిన ప్రిపోజిషన్కి సంబంధించిన కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ దాన్ స్వీట్స్. ఎక్కడ అండర్లైన్ చేసింది, దాన్ కింద అండర్లైన్ చేసింది. సో ప్రిఫర్ అనే వర్డ్తో టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో కాబట్టి దాన్ ప్లేస్లో ఏమొస్తుంది, టు. ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ టు స్వీట్స్. సో ఈ విధంగా రాయాలి. ఇది ఎక్కువసార్లు అడిగింది. సో ప్రిఫర్ అనే వర్డ్తోని టు అనే ప్రిపోజిషన్ మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ 30వది చూద్దాం.
ఈజ్ అఫ్రైడ్ విత్ డార్క్నెస్. ఎక్కడ అండర్లైన్ చేసింది? విత్ అనేది అండర్లైన్ చేసింది. సో అఫ్రైడ్ అనే వర్డ్తోని ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్. రైట్. నెక్స్ట్ 31 చూద్దాం. బిసైడ్ బీయింగ్ ఏ పోయెట్ టగోర్ ఈజ్ ఏ షార్ట్ స్టోరీ రైటర్. సో ఎక్కడ అండర్లైన్ చేసింది? బిసైడ్ అనేది అండర్లైన్ చేసింది. సో బిసైడ్ అంటే పక్కన. సో ఇక్కడ బిసైడ్ కాదు, బిసైడ్స్ రావాలి. బిసైడ్స్ అంటే అదనంగా. సో ఆన్సర్ చూడండి. బిసైడ్స్ బీయింగ్ ఎ పోయెట్ టాగోర్ ఈజ్ ఎ షార్ట్ స్టోరీ రైటర్. సో టాగోర్ అనే వ్యక్తి లేదా కవి, సో ఒక కవియే కాదు, షార్ట్ స్టోరీ రైటర్ అని కూడా అర్థం అనమాట. సో బిసైడ్ కాదు, బిసైడ్స్ ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 32 చూద్దాం. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫర్నిచర్స్ ఇన్ అవర్ హౌస్. సో ఫర్నిచర్స్ అనేది అండర్లైన్ చేసింది. సో ఫర్నిచర్స్ అనేది ఉండదు. సో ఫర్నిచర్ మాత్రమే ఉంటుంది. అదే ప్లూరల్ సెన్స్లో, సింగులర్ సెన్స్లో వాడతాం. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ అవర్ హౌస్. సో ఈ విధంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 33 చూద్దాం. ఐదర్ యు మస్ట్ టేక్ అప్ ఎ జాబ్ ఆర్ స్టార్ట్ ఎ బిజినెస్. సో ఎక్కడ అండర్లైన్ చేసి ఉంది అంటే ఐదర్ యు మస్ట్ టేక్ అప్ అనేది అండర్లైన్ చేసి ఉంది. అక్కడ మిస్టేక్ ఉంది, దాన్ని కరెక్ట్ చేద్దాం. యు మస్ట్ టేక్ అప్ ఐదర్ ఏ జాబ్ నర్ ఏ బిజినెస్, లేదా ఆర్ స్టార్ట్ ఏ బిజినెస్. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. యు మస్ట్ టేక్ అప్ ఐదర్ ఏ జాబ్ ఆర్ స్టార్ట్ ఏ బిజినెస్, లేదా ఆర్ బదులు నర్ కూడా రాయవచ్చు. సో ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ మనం చేయాలి. నెక్స్ట్ 34 చూద్దాం. దే ఆస్క్డ్ మీ దట్ వేర్ ఎస్బీఐ వాజ్. సో ఎక్కడ అండర్లైన్ చేసి ఉందంటే దట్ వేర్ ఎస్బీఐ వాజ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. సో ఇది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. దే ఆస్క్డ్ మీ వేర్ ఎస్బీఐ వాజ్ అంటే దట్ అవసరం లేదు ఇక్కడ, అది తీసేస్తే మిగతా సెంటెన్స్ కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 35 చూద్దాం. వి గో హోమ్ బై వాక్. సో బై వాక్ కింద అండర్లైన్ చేసి ఉంది. సో బై వాక్ అనేది ఇంగ్లీష్లో లేదు. సో మరి బై వాక్ బదులు ఏది యూజ్ చేయాలంటే ఆన్ ఫూట్ అనేది యూజ్ చేయాలి. సో ఆన్సర్లో అదే ఉంటుంది చూడండి. వి గో హోమ్ ఆన్ ఫూట్. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 36 చూద్దాం. హీ వెంట్ టు ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్. సో ఎక్కడ అండర్లైన్ చేసి ఉంది? బ్యాక్ సైడ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. సో బ్యాక్ సైడ్ అనేది ఉండదు, ఓన్లీ బ్యాక్ అనేది ఉంటుంది. సైడ్ ఇక్కడ తీసేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ అదే ఉంటుంది చూడండి. హీ వెంట్ టు ద బ్యాక్ ఆఫ్ ది హౌస్. అతను ఇంటి వెనకకు వెళ్ళాడు. మళ్ళీ సైడ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ 37 చూద్దాం ఒకసారి. ప్లీజ్ బ్రింగ్ యువర్ లగేజెస్ హియర్. సో లగేజెస్ అనేది ఉండదు, దాని కింద అండర్లైన్ చేసి ఉంది. లగేజ్ అని మాత్రమే యూజ్ చేయాలి. సో దీనికి ప్లూరల్ ఫామ్ ఉండదు. సో లగేజ్ అని మాత్రమే యూజ్ చేయాలి. దీన్ని సింగులర్ అండ్ ప్లూరల్ సెన్స్లో వాడతాం. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ప్లీజ్ బ్రింగ్ యువర్ లగేజ్ హియర్. నెక్స్ట్ 38 చూద్దాం. ఐ ఆమ్ హ్యావింగ్ ఎ స్కూటర్. హ్యావింగ్ అనే ఎక్స్ప్రెషన్ ఇంగ్లీష్లో లేదు. సో కాబట్టి ఐ హ్యావ్ ఏ స్కూటర్ అనేది కరెక్ట్గా యూజ్ చేయాలి. సో ఇక్కడ యామ్ హ్యావింగ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. యామ్ హ్యావింగ్ బదులు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఐ హ్యావ్ ఏ స్కూటర్. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 39 చూద్దాం. ఆల్ బ్యాంక్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 10 AM అండ్ 6 PM. సో ఎక్కడ అండర్లైన్ చేసింది? అండ్ అనే దగ్గర అండర్లైన్ చేసింది. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆ అండ్ ప్లేస్లో 2 వస్తుంది, ఎందుకంటే ఫ్రమ్ అనేది ఉంది కదా. సో ఆల్ బ్యాంక్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్, ఇక్కడ ఫ్రమ్ మిస్ అయింది, ఫ్రమ్ రాయాలి. ఫ్రమ్ 10 AM to 6 PM. ఆల్ బ్యాంక్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ 10 AM to 6 PM. సో ఈ విధంగా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 40 వచ్చేసి హీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్, ఈజంట్ ఇట్. సో ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించింది. ఈజంట్ ఇట్ అనేది అండర్లైన్ చేసి ఉంది. సో కాబట్టి దీని ఆన్సర్ ఏంటో చూద్దాం. సో హీ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్. ఈజ్ హీ అనేది. సో క్వశ్చన్ ట్యాగ్స్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ట్యాగ్ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఉందా లేదా చూసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఉంది, దట్ ఈజ్ ఐఎస్ ఈజ్. అండ్ సెంటెన్స్లో నాట్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. సో ఇక్కడ ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అని ఇచ్చాడు కాబట్టి నాట్ క్వశ్చన్ ట్యాగ్లో రాదు. సో సబ్జెక్ట్ అయిన హీని ఆబ్జెక్ట్గా మారుస్తాం. సో కాబట్టి ఈజ్ హీ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 41 చూద్దాం.
ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ విత్ ఇంగ్లీష్ గ్రామర్? సో విత్ అనే ప్రిపోజిషన్ అండర్లైన్ చేసింది. సో ఇంట్రెస్టెడ్ అనే వర్డ్తోని ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం, నాట్ విత్. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ఇన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ 42, 42ది. దీంతో ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్ అయిపోతుంది. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఫర్ చాక్లెట్స్. సో ఫాండ్ అనే వర్డ్తోని ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ చాక్లెట్స్. సో ఈ విధంగా ఇవన్నీ ఇట్లాంటి మోడల్స్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ మీరు కనుక చదివితే సో డెఫినెట్గా మీకు 4 మార్క్స్ మీ ఎగ్జామినేషన్లో రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ అయిన 7989277388కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయవచ్చు, లేదా కాల్ అయినా చేయవచ్చు. చాలా తక్కువ మెటీరియల్స్ ఉన్నాయి, మెటీరియల్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి. సో అవి అతి తొందరలోనే సేల్ కాబోతున్నాయి. సో కాబట్టి ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకుంటే తొందరగా ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. అండ్ ఇప్పటివరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.